తోడుగా వచ్చును. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలగజేసుదును. నేను నీకు విశ్రాంతి కలగజేసుదునుగాక. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. ప్రార్థన నిబంధనలో సన్నిధి తోడుగా పెట్టారు. కొత్త నిబంధనతో వాటికి సన్నిధి కాదు. నేనే పక్కన నిలుచుంటాను. పాత నిబంధన సన్నిధి పంపిస్తాను కాదు. ఇప్పుడు నీ ప్రక్కనే నిలబడతాను. ఎందుకు ఇంత విసుకొచ్చిందో తెలుసా? ఎందుకు ఇంత అంటున్నాడో తెలుసా? అతనిని ఆ విధంగా ఆ ఇశ్రాయేలు ప్రజలు శోధించారమ్మా, విసిగించారు. ఎన్నిసార్లు అండి? ఒక్కసారి అన్ని సార్లు వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తూ అద్భుతాలు చేస్తూ అన్ని చేసినప్పటికీ ఇంకా తప్పే చేస్తున్నారు. ఇంకా దేవుడు బాధ పెట్టారే తప్ప అందులో ఏ ఒక్కరు కూడా గ్రహించలేదు. దేవుడికి విసుగు వచ్చేసి దేవుడికి ఏం చేశారు తెలుసా? ఇంకా మోషాన్ని గుర్తుపోయా, ఇంకా నేను రాదంచుకోలేదు. కానీ మోసం తప్ప మోసం చేస్తున్నా తెలుసా? నువ్వు ఆ రోజు చెప్పావు కదా ప్రభువా, ఈ రోజు మీరు కూడా అడగండి. ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏది? నా ప్రక్కన నిలబడతానని చెప్పావు కదా ప్రభువా. నా ప్రక్కన నిలబడి బలపరచడమే కాదు, సింహపు నోటిలో, దయ్యాల నోటిలో, శత్రువుల నోటిలో, శ్రమ కష్టాలు అన్నింటిలో నుండి తప్పిస్తానని చెప్పావు కదా ప్రభువా.